అందరికీ నమస్కారం. బీజేపీ అధ్యక్షుడిగా చంద్రబాబుని ఓడించే వ్యక్తి. తీవ్ర షాక్‌లో పార్టీ నేతలు. అసలు ఎవరా వ్యక్తి అనేది పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే ఈ ఒక లైక్ చేయడం వల్ల నా ఛానల్ కి బూస్టింగ్ అనేది దొరుకుతుంది. దయచేసి లైక్ చేసుకోండి. ఇక అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తుంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని ప్రత్యేక కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది. కూటమిలో కొనసాగుతూనే పార్టీ బలం పెంచుకోవడం పైన ఫోకస్ చేస్తుంది. మరోసారి కూటమిగా పోటీ చేసే అవకాశం లేకుండా బలమైన వ్యక్తిని ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలపైన కీలక నిర్ణయం దిశలుగా అడుగులు వేస్తుంది. పలువురు పేర్లు రేసులో ఉండగా బీజేపీ నాయకత్వం మాత్రం సామాన్య కార్యకర్తకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నట్లు పార్టీలో ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే ఏపీలో బీజేపీ కొత్త అడుగులు వేస్తుంది. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కొనసాగుతుంది. కానీ కేంద్రం నుంచి ఈ మధ్య కాలంలోని ఏపీకి భారీగా సాయం కూడా అందుతుంది. దీంతో ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీని బలోపేతం చేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తుంది. తాజాగా అమిత్ షా విజయవాడ పర్యటన సమయంలో కూడా పార్టీ నేతలకు అమిత్ షా తమ వ్యూహాలు స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం పైనే నేతలంతా కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి సూచించారు. అదే సమయంలో బీజేపీ సంస్థ బలోపేతం పైనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపు జిల్లాలు అధ్యక్షులను నియామకం అలాగే పూర్తి చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక పైన కూడా కసరత్తులు జరుగుతుంది. పలువురు ముఖ్య నేతలు పేర్లను అధ్యక్షుడిగా పరిశీలనలో ఉన్నాయి. పార్టీ నాయకత్వం సైతం రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయం సేకరణ కూడా చేస్తుంది. పురంధేశ్వరిని కొనసాగించాలా లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అనేది హైకమాండ్ పరిశీలిస్తుంది. కాగా పార్టీకి సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన సాధారణ కార్యకర్తకు పార్టీ నాయకత్వం అప్పగించాలనేది తాజా ప్రతిపాదన వచ్చినట్లు ఢిల్లీ నేతల సమాచారం. ఇందుకోసం ఏబీవీపీ బీజేపీ యువ మోర్చాల్లోని కూడా పనిచేసి అలాగే బీజేపీలో పనిచేస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన ఒక బీసీ నాయకుడిని పేరు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. కేంద్ర మంత్రిగా సీనియర్ కార్యకర్త శ్రీనివాస్ వర్మకు అవకాశం ఇచ్చిన విధంగానే ఇప్పుడు కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలోనూ అదే రకంగా వ్యవహరించాలని భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఏపీలో ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి విషయంలోని ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.